అందరికీ నమస్కారం. కీలకమైన అంశాలను వాటి మూలాలతోనే విశ్లేషించే మన కార్యక్రమానికి స్వాగతం. సరే, ఈరోజు మనం చూడబోయేది భారతదేశం తన గ్లోబల్ గేమ్ ప్లాన్ను ఎలా పూర్తిగా మార్చేస్తోందో. మరి చూద్దామా? భారతదేశం తన గ్లోబల్ స్ట్రాటజీని ఎంత డ్రమాటిక్గా మార్చేస్తోందో అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క నంబర్ చాలు. ఇదేంటంటే 2030 నాటికి మన దేశం సాధించాలనుకుంటున్న ఎక్స్పోర్ట్ టార్గెట్ అనమాట. ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే పాత రూల్స్ ఇక పనికిరావు. అందుకే మొత్తం ఎకనామిక్ రూల్ బుక్నే తిరగరాస్తోంది. చూడండి, 2025 నాటికి మన ఎగుమతులు సుమారుగా $825 బిలియన్. అక్కడ్నుంచి ఏకంగా $2 ట్రిలియన్ వెళ్లాలంటే ఊహించుకోండి, పాత పద్ధతులతో ఇది అస్సలు సాధ్యం కాదు. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ అంటే ఎఫ్టీఏల విషయంలో ఇన్నాళ్లు అనుసరించిన విధానాన్ని పూర్తిగా అంటే కంప్లీట్గా మార్చేయాల్సొచ్చింది. ఒకప్పుడు వద్దన్న వాటి వైపు ఇప్పుడు పరుగులు పెడుతోంది. మరి ఈ మార్పు ఎంత పెద్దదో చూద్దాం. అసలు ఈ మార్పు ఎంత వేగంగా, ఎంత సమూలంగా జరిగిందంటే, ఒకప్పుడు గ్లోబల్ ట్రేడ్ డీల్స్ అంటేనే చాలా జాగ్రత్తగా, కాస్త వెనక్కి తగ్గే మన దేశం ఇప్పుడు వాటిని 2 చేతులా ఆహ్వానిస్తోంది. ఈ ఒక్క చార్ట్ చూస్తే చాలు ఆ మార్పు ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కిందకొచ్చే మన ఎగుమతుల వాటా ఒకప్పుడు కేవలం 22% ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా 71% పెరిగింది. జస్ట్ ఆలోచించండి, ఎంత పెద్ద జంపిది! ఈ మార్పు వల్ల లాభాలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఒకవైపు మన వస్తువుల మీద ట్యాక్సులు తగ్గడంతో విదేశాల్లో వాటికి పోటీతత్వం పెరుగుతుంది. మరోవైపు మన పరిశ్రమలకు కావాల్సిన ముడిసరుకులు చౌకగా దొరుకుతాయి. అంతేకాదు, అమెరికా లాంటి దేశాలతో టెక్నాలజీ, సెమీకండక్టర్ల లాంటి కీలక రంగాల్లో ఒప్పందాలు కుదురుతున్నాయి. ఇది మేక్ ఇన్ ఇండియాకి పెద్ద బూస్ట్ ఇస్తుంది. అలానే ఒకే మార్కెట్ మీద ఆధారపడకుండా మన ఎగుమతులను వేర్వేరు దేశాలకు విస్తరించుకునే అవకాశం కూడా దొరుకుతుంది. ఈయూ, యూకే, యుఏఈ లాంటి దేశాలతో జరుగుతున్న ఒప్పందాలు ఈ కొత్త దూకుడు వైఖరికి పర్ఫెక్ట్ ఉదాహరణలు. అందుకే ఇండియా ఈయూ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని పిలుస్తున్నారు. అయితే ఈ కొత్త ఆటలో కొత్త రూల్సున్నాయి, అలాగే కొత్త రిస్క్లు కూడా ఉన్నాయి. ఇండియా గ్లోబల్ మార్కెట్లో మరింత లోతుగా వెళ్తున్న కొద్దీ ఒక విషయం స్పష్టమవుతోంది. అదేంటంటే, అసలు ప్రపంచ వాణిజ్య స్వరూపమే మాలిపోతోంది. పాత రూల్స్, పాత పద్ధతులు ఇక చెల్లవో. ఇన్నాళ్లు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే WTO కింద ఒక ముఖ్యమైన రూలుండేది. అదే మోస్ట్ ఫేవర్డ్ నేషన్. సింపుల్గా చెప్పాలంటే, ఒక దేశానికి ఏదైనా ప్రత్యేక సౌకర్యం ఇస్తే మిగతా అన్ని దేశాలకు కూడా అదే సౌకర్యం ఇవ్వాలి. ఎవరిపైనా వివక్ష చూపకూడదు. దీనివల్ల అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండేది. అయితే ఒక సూపర్ పవర్ వచ్చి ఈ రూల్స్ నాకేం వర్తించో, నేనే కొత్త రూల్స్ పెడతా అంటే పరిస్థితేంటి? ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. ముఖ్యంగా అమెరికా ఒక కొత్త రకం ఒప్పందాలతో ఈ పాత సిద్ధాంతాన్ని పూర్తిగా సవాలు చేస్తోంది. ఈ కొత్త పరస్పర ఒప్పందాలు అనేవి WTO పరిధిలోకి రావు. వీటి ఉద్దేశ్యం వాణిజ్యాన్ని పెంచడం కాదు, ట్రేడ్ని ఒక ఆయుధంగా వాడి ఇతర దేశాలపై ఒత్తిడి తేవడం, ట్యాక్సులు పెంచుతామని బెదిరించడం. దీనివల్ల వాళ్ల విదేశాంగ విధానంలో కూడా జోక్యం చేసుకోవచ్చు. ఇది నేరుగా దేశ సార్వభౌమాధికారానికే పెద్ద ముప్పన్నమాట. అంటే ఈ కొత్త అగ్రీమెంట్స్ ద్వారా ఫలానా దేశంతో, ఉదాహరణకి రష్యాతో మీరు వ్యాపారం చేయకూడదు, వాళ్ల దగ్గరనుంచి ఏదీ కొనకూడదు, వాళ్లకు ఏదీ అమ్మకూడదు అని కండిషన్స్ పెట్టొచ్చు. ఈ మార్పు వల్ల ఇండియా కేవలం వాణిజ్యం గురించే కాకుండా ఇజ్రాయెల్ లాంటి దేశాలతో మరింత లోతైన వ్యూహాత్మక భాగస్వామ్యాలను కూడా నిర్మించుకోవాల్సి వస్తుంది. ఇటీవల భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన ఈ బంధం ఎంత కీలకమైందో స్పష్టం చేస్తోంది. కేవలం ట్రేడ్ మాత్రమే కాదు, ఎన్నో వ్యూహాత్మక రంగాల్లో ఇది చాలా ముఖ్యమైన భాగస్వామ్యంగా మారింది. ఈ సహకారం ఎంత లోతైనదో చూడండి. డిఫెన్స్, సెక్యూరిటీ అంటే మిసైల్స్, డ్రోన్స్, రాడార్ టెక్నాలజీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, అంతేకాదు కొన్ని అధునాతన పరికరాలను 2 దేశాలు కలిపి తయారుచేస్తున్నాయి. వీటన్నిటితో పాటు వ్యవసాయం, నీటి నిర్వహణ లాంటి అంశాల్లో కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ ఇండియాకు బాగా ఉపయోగపడుతోంది. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న విషయం చాలా ఆసక్తికరమైనది. ఈ డిఫెన్స్ రిలేషన్షిప్ ఎంత పెద్దదో చూడండి.
సిప్రి అనే సంస్థ రిపోర్ట్ ప్రకారం 2020-2024 మధ్య ఇజ్రాయెల్ ఎగుమతి చేసిన మొత్తం ఆయుధాలలో ఏకంగా 34% ఒక్క భారతదేశానికే వెళ్లాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్కు ఇండియా ఎంత పెద్ద డిఫెన్స్ కస్టమరో. భవిష్యత్తులో ఈ సహకారానికి గుండెకాయ లాంటిది ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్, షార్ట్గా ఐమెక్. ఇది సూయెజ్ కాల్వకు ప్రత్యామ్నాయంగా ఆసియాను యూరప్తో మరింత వేగంగా, సమర్థవంతంగా కలిపే ఒక భారీ ప్రాజెక్ట్ అన్నమాట. ఇందులో సముద్ర మార్గాలు, భూమార్గాలు రెండూ ఉంటాయి. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం చాలా అవసరం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఇండియా ఆర్థిక లక్ష్యాలు ఇప్పుడు అక్కడ క్లిష్టమైన రాజకీయాలతో ఎంతగా ముడిపడి ఉన్నాయో. సో చివరిగా ఒక ఆలోచన. ఇలా పొత్తులు నిరంతరం మారిపోతున్న ఈ ప్రపంచంలో ఇండియా తన కొత్త గేమ్ ప్లాన్తో అనుకున్నది సాధించగలదా? తన లక్ష్యాలను చేరుకుంటూనే తన సార్వభౌమాధికారాన్ని, స్వాతంత్ర్యాన్ని కాపాడుకోగలదా? ఇది ఇండియా ముందున్న అతిపెద్ద సవాలు.